అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భవానీ దీక్షల విరమణ కార్యక్రమం కొనసాగుతుంది. మూడో రోజు కూడా భారీగా భవానీలు అమ్మవారిని దర్శించుకుని భవానీ మాలల విరమణ అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను టెంపుల్ వద్ద ఉన్నాను. టెంపుల్ చూడొచ్చు, కోలాహల వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పాలి. భవానీలు అమ్మవారి దీక్ష పూనిన తర్వాత ఈరోజు దాదాపు 5 రోజులుగా వాళ్ళంతా ఇక్కడ దీక్ష విరమణ చేస్తున్నారు. కొంతమంది భవానీలు ఉన్నారు, మాట్లాడదాం. అయిందా, దర్శనం అయిందండి? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బాగానే ఉంది, అన్ని బాగానే ఉంది. ఓకే, ఓకే, బాగానే ఉన్నాయి అంత బాగానే ఉంది. భవానీ ఏ ఊరు నుంచి వచ్చారు? మా వైజాగ్ నుంచి వచ్చింది. వైజాగ్. అవును. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాటు? దర్శనం అయిందా? దర్శనం అయింది, బాగానే అయింది, చాలా బాగుంది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. బాగుంది మొత్తం. ఓకే, చాలా బాగుంది. అమ్మవారి దర్శనం ఎలా జరుగుతుందంటే ఎక్కడ ఇబ్బంది పడుతుందా? లేదు, చాలా బాగా జరుగుతుంది. మొత్తం క్యూ కూడా చాలా బాగానే పెట్టారు. మొత్తం 3 lanes రోడ్స్ కూడా పెట్టారు. అంటే సింగిల్ లైన్ కాకుండా చాలా బాగానే ఉంది. చాలా బాగా జరుగుతుంది, బాగా దర్శించుకున్నాం. ఓకే, గిరి ప్రదర్శన చేయడం చేశారు? గిరి ప్రదర్శన అయిందండి. గిరి ప్రదర్శన కూడా చాలా బాగుంది. ఫెసిలిటీస్ కూడా బాగుంది. వే కానీ ఏదైనా చాలా బాగుంది. రూట్ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీస్ అంతా చాలా బాగుంది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం. ఎలా జరిగింది దర్శనం? ఎలా జరిగింది? బాగానే జరిగింది సార్. ఏర్పాట్లు ఎలా జరుగుతుంది? బాగున్నాయా? అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. గిరి ప్రదర్శన కూడా బాగానే చక్కగా చేశారు. మధ్యలో కూడా అన్ని కూడా కార్యక్రమాలు బాగానే చేశారు. అమ్మవారికి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ కమిటీ కూడా బాగానే ఏర్పాటు చేసి అన్ని విధాలుగా భక్తులకు సాయపడ్డారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. జై భవాని, జై జయ దుర్గా. ఇది ఏర్పాట్లు, వసతులు అన్నీ బాగున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా గిరి ప్రదర్శనకు సంబంధించిలో కూడా చాలా వసతులు ప్రొవైడ్ చేశారని భవానీలు చెప్తున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత వీళ్ళంతా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అమ్మవారిని అంటే కనకదుర్గమ్మ మాల ధరించి కాలినడకన వస్తూ ఉంటారు. చాలా ప్రాంతాలు అంటే విశాఖపట్నం, విజయనగరం అన్ని ప్రాంతాల నుంచి కూడా కాలినడకన వచ్చి వాళ్ళంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతూ ఉంటారు. ఇప్పుడు భవానీ దీక్షల విరమణ సందర్భంగా చాలామంది అమ్మ భవానీ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బాగున్నాయి తల్లి. దర్శనం బాగా జరిగింది? అంతా బాగా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వైజాగ్ అండి. వైజాగ్ నడుచుకుంటూ వచ్చారు? మా వాళ్ళు వెహికల్? మామూలు వెహికల్ వచ్చి ఇక్కడ పాదయాత్ర చేసుకున్నాం. ట్రైన్కి వచ్చాం. ఓకే, గిరి ప్రదక్షిణ చేశారా? చేసాం భవాని. అంత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గిరి ప్రదక్షిణ? బాగా జరిగింది. అంత శుభంత తల్లి వల్ల అంత బాగా జరిగింది. ఇది అంతా బాగా జరిగిందని చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా భవానీ మాలలు ధరించి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అంటే రోజుకి 1,00,000 మంది వస్తారని అంచనా వేసినప్పటికీ కొంత తగ్గిందని చెప్పాలి. గత ఏడాది కంటే కొంత తగ్గినట్టుగానే అధికారులు చెప్తున్నారు. వాస్తవంగా 5 రోజుల పాటు దీక్షల విరమణ ఉంటే మొదటి 2 రోజులు కొంత తక్కువ వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున కొంత ఎక్కువ సంఖ్యలోనే భవానీలు వచ్చారనేది అధికారులు చెప్తున్నారు. రేపు ఎల్లుండి ఆఖరు కాబట్టి రేపు ఎల్లుండి ఎక్కువ సంఖ్యలో భవానీలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా అయితే ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే భవానీ దీక్షల విరమణ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అటు పోలీస్ అధికారులు, ఇటు ఆలయ అధికారులు అందరూ కూడా ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. నిన్న హోంమంత్రి అనిత కూడా వచ్చి ఏర్పాట్ల పట్ల చాలా సంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది. మొన్న దసరా ఉత్సవాల్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను వాటిని కూడా సర్దుకుని ఈసారి భవానీ దీక్షల విరమణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ఏర్పాట్లు అయితే చేశారు. భక్తులందరూ కూడా ఏర్పాట్ల పట్ల సంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, RTV, ఇంద్రకీలాద్రి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.